ప్రస్తుత జీవిత విధానంలో, మనిషి జీవన విధానంలో ఈ యోగా అనేది ఎంత ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటుందంటారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా లెర్నర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని యోగా చేయాలంటారు? యాహ్! చాలా మంచి ప్రశ్న. ఒక బిగినర్ ఎలా స్టార్ట్ చేయాలి యోగా? అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనము ఈ యోగాని ఎట్లా మన లైఫ్ స్టైల్లో అలవాటు పరుచుకోవాలి? మనం యోగా స్టార్ట్ చేసే ముందు ఏంటంటే కొన్ని ప్రికాషన్స్ అనేది మనం ఫాలో అయితే మంచిది. ప్రికాషన్స్ ఏంటి అంటే ఫస్ట్ అగ్రెసివ్ ఆసనాలు లేదా అగ్రెసివ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయకూడదు. మనం స్లోగా స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ కంఫర్టబుల్ క్లాతింగ్ ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని ఏజ్ గ్రూప్స్ లేదా కొంతమంది పేషెంట్ గ్రూప్స్కి నేను స్పెసిఫిక్గా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వబోతున్నాను. అదేంటంటే ఆడవాళ్ళు ఎవరైతే 55 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఏంటంటే ఎముకలు వీక్గా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ అని కూడా మనం అనుకోవచ్చు. సో వీళ్ళు కొంచెం కఠినమైన ఆసనాలు వేస్తే వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్ప్రెయిన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మస్క్యులోస్కెలిటల్ ఇంజరీస్ అంటాం. సో వీళ్ళు జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి, స్లోగా స్టార్ట్ చేయాలి. కొంతమంది అన్కంట్రోల్డ్ బీపీ అంటే చాలా హై ఉంటుంది వాళ్ళ బీపీ, మందులు వేసుకుంటే కానీ కంట్రోల్కి రాదు. 170/100 కానీ అట్లా అంత హై ఉన్న వాళ్ళకి మందులు వేసుకుంటే కానీ కొంచెం కంట్రోల్కి వస్తుంది. లైక్ కిడ్నీ పేషెంట్స్ మీరు చూసుంటారు. వాళ్ళకి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేస్తే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ 2 గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం జాగ్రత్తగా స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ నార్మల్ ఏజ్ గ్రూప్ టీనేజర్స్ కానివ్వండి, ఏ ఇబ్బందులు లేని వాళ్ళు కానివ్వండి, కొంచెం స్లోగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ వెళ్ళాలి ఈ ఆసనాలు కానీ ఈ ప్రాణాయామం కానీ. రైట్. అంటే డాక్టర్ గారు